హలో అండి, ఇవాళ మనం ఎన్సీఆర్టీ సైన్స్ క్లాస్ 9 చాప్టర్ 4 డిస్కస్ చేసుకోబోతాం. సో స్ట్రక్చర్ ఆఫ్ ద ఆటమ్. ఆటమ్ అంటే మనకు తెలుసు ద స్మాలెస్ట్ పార్టికల్ అని. సో విచ్ కెనాట్ బి డివిజిబుల్. సో దాన్నే మనము ఆటమ్ అంటాము. సో ఈ ఆటమ్ లోపల కూడా ఇంకా ఏముంది అని చెప్పుకోబోయేది లెసన్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఆటమ్ గురించి చెప్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆటంలో కూడా కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి. సో అవి ఏంటివని ఎండ్ ఆఫ్ 19th సెంచరీలో వాళ్ళు కనుక్కున్నారు అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆటంలో కూడా ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వాటన్నిటి వీళ్ళు కనుక్కున్నారు అనమాట. ఎప్పుడంటే 1900లో. సో ఫస్ట్ 1900లో వాళ్ళు ఏం కనుక్కున్నారంటే ఆటం అనేది ఒక చిన్న పార్టికల్, దాన్ని డివైడ్ చేయలేం కదా. సో కానీ ఆటంలో కూడా ఒక నెగిటివ్ చార్జ్ పార్టికల్ ఉందన్నమాట. సో ఆ నెగిటివ్ చార్జ్ పార్టికల్ ఒకటి ఉంది. సో దాన్ని ఎలక్ట్రాన్ అని చెప్పారు. దీనికి అనుకుంది జేజే థామ్సన్ అనమాట. సో బిఫోర్ ఎలక్ట్రాన్, సో ఈ గోల్డ్ స్టెయిన్ అనే వ్యక్తి 1886లో ఒక న్యూ రేడియేషన్స్ వస్తున్నాయి ఆటం లోపల. సో అది ఒక న్యూ రేడియేషన్స్ వస్తున్నాయి. సో గ్యాస్ డిశ్చార్జ్ అవుతుంది. సో దాన్నే క్యానల్ రేస్ అని చెప్పాడనమాట. సో ఈ విధంగా ఆటంలో ఇంకా ఉన్నాయి. సో ఉన్నాయని కనుక్కున్నారనమాట. ఈ గోల్డ్ స్టెయిన్ అనే వ్యక్తి ఇంకా ఏం కనుక్కున్నారంటే ఆ క్యానల్ రేస్ అనేవి పాజిటివ్గా ఛార్జ్ అయి ఉన్నాయి. సో దట్ అది సబ్ అటామిక్ పార్టికలే. సో అది కొంచెం పాజిటివ్గా ఛార్జ్ అయ్యింది అని కనుక్కున్నాడు అనమాట. సో దీన్ని బట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే జేజే థామ్సన్ అనే వ్యక్తి ఎలక్ట్రాన్ డిఫైన్ చేస్తే ఈ గోల్డ్ స్టెయిన్ అనే వ్యక్తి ప్రోటాన్ కనుక్కున్నాడు అనమాట. సో ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్గా ఛార్జ్ అయితే ప్రోటాన్ అనేది పాజిటివ్గా ఛార్జ్ అవుతుంది. సో ఈ రెండు ఆటంలో 2 పార్టికల్స్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంకా ఎక్కడ ఏం చెప్తున్నారంటే ద స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్, రైట్. స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్ అంటే మనకు తెలిసి డాల్టన్స్ అటామిక్ థియరీలో ఉందన్నమాట. సో డాల్టన్ అటామిక్స్ థియరీలో ఈయన ఏం చెప్పారంటే సో ఈ ఆటంలో కూడా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి. సో ఇన్సైడ్ ద ఆటమ్ వీ హ్యావ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. సో దట్ ఇంకా జేజే థామ్సన్ వాజ్ ద ఫస్ట్ వన్ టు ప్రపోజ్ ద మోడల్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్. సో జేజే థామ్సన్ అనే వ్యక్తి ఆటమ్ స్ట్రక్చర్ని ఫస్ట్ డిఫైన్ చేశారనమాట. సో ఇంకా ఎక్కడ చెప్తారంటే థామ్సన్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్. సో ఇక్కడ చూసారా ఒక వాటర్ మెలన్ షేప్ లాగా ఉంది. సో ఇక్కడ చూసారు ఇదంతా కూడా ఒక ఆటం అని చెప్పుకోవచ్చు. ఈ ఆటంలో పాజిటివ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పాజిటివ్ ఫోటాన్స్ ఉంటాయి, అలాగే నెగిటివ్ ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఇది ఒక వాటర్ మెలన్గా చెప్పుకోవచ్చు. దీని లోపల ఉండే బ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా వాటర్ మెలన్ లోపల, అవి ఎలక్ట్రాన్స్. రెడ్ కలర్లో ఉండేదంతా ఫోటాన్స్ అని వీళ్ళు చెప్తున్నారు. సో ఇది ఒక క్రిస్మస్ పడ్డింగ్ లాగా ఉంటుందని ఇక్కడ చెప్పారనమాట. సో ఇక్కడ జేజే థామ్సన్ గురించి చెప్పారు. సో జేజే థామ్సన్ అనే వ్యక్తి బ్రిటిష్ ఫిజిసిస్ట్. సో ఈయన మాంచెస్టర్ అనే కాలేజ్లో పనిచేశాడనమాట. సో ఈయన ఇంకా నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నాడు ఫర్ ఫిజిక్స్ ఇన్ 1906లో. హీ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్స్ కనుక్కున్నాడు కాబట్టి ఈయన నోబెల్ ప్రైజ్ని అందుకోవడం జరిగింది. ఇంకా ఆయన క్యావెండిష్ ల్యాబొరేటరీ అట్ కేంబ్రిడ్జ్ ఫర్ 35 years ఈయన డైరెక్టర్గా పనిచేశాడు ఆ ల్యాబొరేటరీలో 35 years. సో అండ్ 7 of his research assistants subsequently won Nobel prizes. సో ఆయన రీసెర్చ్ అసిస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు 7 మంది కూడా నోబెల్ ప్రైజ్ గెలుచుకోవడానికి ఈయన ఒక కారణం అనేది చెప్పారు. సో ఇంకెక్కడ ఏం చెప్తానంటే జేజే థామ్సన్ ఏం ప్రపోజ్ చేశాడంటే ఆటంలో పాజిటివ్ చార్జ్ స్పియర్ ఉంటుంది అండ్ ఎలక్ట్రాన్స్ అనేవి కూడా ఉంటాయని చెప్తున్నాడు. ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అలాగే పాజిటివ్ చార్జ్డ్ ఫోటాన్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు అనమాట. సో ఫోటాన్స్ అని నేనేం చెప్పలేదు, పాజిటివ్ చార్జ్డ్ ఉంటాయని చెప్పాడు. సో ఇంకెక్కడ చెప్తానంటే ద నెగిటివ్ అండ్ పాజిటివ్ చార్జెస్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, అవి రెండు ఈక్వల్గా ఉంటాయని. సో ఇంకా న్యూట్రల్గా ఒక ఆటం లోపల ఇంకా న్యూట్రల్గా కూడా ఒకటి ఉంటుందని ఈయన చెప్పాడు అనమాట. సో ఇంకా ఎక్కడేం చెప్తానంటే రూథర్ఫోర్డ్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్. సో ఈయన ఏం చెప్తానంటే రూథర్ఫోర్డ్ అనే వ్యక్తి, సో ఈయన కూడా ఆటమ్ గురించి కొంచెం ఎక్స్పెరిమెంట్ చేశాడు రూథర్ఫోర్డ్. సో ఈయన రూథర్ఫోర్డ్ ఏం చెప్పాడంటే ఈ విధంగా ఆటం అనేది ఈ విధంగా ఉంటుంది. సో దట్ ఆల్ఫా పార్టికల్స్ ఇక్కడ చూస్తున్నారు ఆల్ఫా పార్టికల్స్. సో ఈ ఆల్ఫా పార్టికల్స్ అనేవి ఇలా స్కాటర్ అవుతూ ఉంటాయి ఈ ఆటమ్స్ లోపల. సో దట్ ఈ విధంగా ఆయన చెప్పాడు. సో ఇంకా ఈయన ఏం చెప్తానంటే ఈ డయాగ్రామ్ సార్ బాగా గమనించండి. ఇక్కడ ఆల్ఫా పార్టికల్స్ కొంచెం స్కాటర్ అవుతున్నాయి కదా. సో ఈ విధంగా ఇలా వెళ్తున్నాయి కదా, రూథర్ఫోర్డ్ ఇది చెప్తున్నాడు అనమాట. సో ఇలా స్కాటర్ అవుతాయి ఆటమ్స్ లోపల అని చెప్తున్నాడు. సో ఇంకా ఈయన ఏం చెప్తానంటే he selected a gold foil because he wanted as thin a layer as possible. The gold foil was about 1000 atoms thick అనమాట. So alpha particles are doubly charged helium ions since they have mass of
your fast moving alpha particles having considerable amount of energy. It was expected that alpha particles would be deflated by the subatomic particles in the gold atoms. So since the alpha particles were heavier than the protons, he did not expect to see large deflections అనమాట. ఇక్కడ చూసినారా, ఇక్కడ ఏం చెప్తానంటే ఇక్కడ గోల్డ్ ఆటమ్స్ అని ఉన్నాయి. సో ఈ ఆటమ్స్ లోపల అవి ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అవి ఉంటాయి కాబట్టి వాటి ద్వారానే ఈ ఆల్ఫా పార్టికల్స్ అనేవి ఇలా స్కాటర్ అవుతుంటాయని చెప్తున్నాడు. సో ఇక్కడ ఈ పార్టికల్స్ లోపల స్మాల్ డాట్ చూసారు, అది న్యూక్లియస్ అనమాట. సో ఈ ఆల్ఫా పార్టికల్స్ అనేవి కూడా డిఫ్లేట్ అవుతాయి అనమాట. ఈ న్యూక్లియస్కి ఎప్పుడైతే తగులుతాయో సో ఈ ఆల్ఫా పార్టికల్స్ అనేవి డిఫ్లేట్ అవుతాయని ఈయన చెప్పాడు. సో ఇంకా ఎక్కడేం చెప్తానంటే ఈ ఆల్ఫా పార్టికల్స్ అనేవి ఫాస్ట్ మూవింగ్ అనమాట. సో ఇంకా ఎక్కడేం చెప్తానంటే ఈ ఆల్ఫా పార్టికల్స్ అనేవి డిఫ్లేట్ అవుతాయి, ఇవి చాలా ఫాస్ట్. ఈ ఆల్ఫా పార్టికల్స్ అనేవి హీలియం అయాన్స్ అనమాట. సో డబుల్ చార్జ్డ్ హీలియం అయాన్స్ అని ఏం చెప్తున్నాను అనమాట. సో ఇంకెక్కడ ఏం చెప్తారంటే బట్ ద ఆల్ఫా పార్టికల్స్ స్కాటర్ ఎక్స్పెరిమెంట్ ఆ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనమాట. సో ఇక్కడ అబ్జర్వేషన్స్ ఏం చెప్తారంటే ఈ ఆల్ఫా పార్టికల్స్ అనేవి ఫాస్ట్ మూవింగ్ అని చెప్తున్నారు, అలాగే ఇవి డిఫ్లేట్ అవుతాయి స్మాల్ యాంగిల్స్ ద్వారా. అలాగే సర్ప్రైజింగ్లీ 1 out of every 12,000 పార్టికల్స్ అపియర్ టు బి రీబౌండ్. సో అదే ఇవి ఎప్పుడో కానీ యాంగిల్ని మేర్ చేయమన్నమాట, ఎప్పుడో ఒకసారి యాంగిల్ చేస్తాయి. చూస్తున్నారు ఇక్కడ చాలా వరకు వెళ్ళిపోతున్నాయి. సో అలా ఎందుకు వెళ్ళిపోతున్నాయి అంటే ఆటం లోపల కొంచెం స్పేసెస్ ఉంటాయి. సో ఎక్కడో న్యూక్లియస్ ఉంటుంది, ఆ న్యూక్లియస్ తగిలి మాత్రమే డిఫ్లేట్ అవుతాయని చెప్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ రుదర్ఫోర్డ్ గురించి కొంచెం చెప్పారు. సో రుదర్ఫోర్డ్ అనే వ్యక్తి ఆయన 30 August 1871 జన్మించాడు. సో ఈయన ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్గా చెప్తారు రుదర్ఫోర్డ్ని. సో ఇంకా ఈయన వర్క్స్ చూస్తే రేడియో యాక్టివిటీ గురించి పనిచేశాడు, అలాగే డిస్కవరీ ఆఫ్ న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ గురించి చెప్పాడు విత్ గోల్డ్ ఫ్లో ఎక్స్పెరిమెంట్. ఇక్కడ పైన చూసాం కదా, గోల్డ్ ఫ్లో ఎక్స్పెరిమెంట్. ఈ గాట్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ 1904. సో ఈయన నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నాడు 1908లో. సో ఇక్కడ చూసారు ఇదే గోల్డ్ ఫెయిల్ ఎక్స్పెరిమెంట్ అనమాట. సో న్యూక్లియస్ ఉందని రూదర్ఫోర్డ్ ఫస్ట్ కనుక్కున్నాడు అనమాట. సో ఇంకా ఎక్కడేం చెప్పుకోవచ్చు అంటే ఆటం లోపల న్యూక్లియస్ ఉందని రూదర్ఫోర్డ్ కనుక్కున్నాడు. సో ఇంకెక్కడేం చెప్తానంటే ఈ ఆల్ఫా పార్టికల్స్ అనేటివి ఎక్కువగా స్కాటర్ అయిపోతుంటాయి, ఈ పక్కకి కొన్ని మాత్రమే డిఫ్లేట్ అవుతాయి. అది ఎందుకంటే ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని ఒక వాల్కి 10 రాళ్ళు వేస్తే 10 రాళ్ళు పడతాయి అనమాట. అదే మనం కళ్ళు మూసుకొని ఒక ఫెన్స్కి రాళ్ళు వేసామంటే చాలా వరకు ఆ స్పేసెస్ లోపల వెళ్ళిపోతాయి రాళ్ళు, ఏదో ఒకటి మాత్రం ఆ ఫెన్స్కి తగిలి మళ్ళీ వెనక్కి పడుతుంది. సో అది అందుకనే ఆల్ఫా పార్టికల్స్ అనేవి వెళ్ళిపోతుంటాయని చెప్తున్నారు అనమాట. సో ఇంకెక్కడేం చెప్తానంటే చెప్తున్నా కదండి, ఇంకా అదే అండి కొన్ని మాత్రమే డిఫ్లేట్ అవుతాయని ఆల్ఫా పార్టికల్స్, కొన్ని 180 degrees డిఫ్లేట్ అవుతాయని చెప్తున్నాడు. సో ఇంకా ఏం చెప్తానంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ రూదర్ఫోర్డ్ పుట్ ఫార్వర్డ్ ద న్యూక్లియర్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్. దెర్ ఈస్ ఏ పాజిటివ్లీ చార్జ్ సెంటర్ ఇన్ అన్ ఆటమ్ కాల్ ద న్యూక్లియస్. అదే న్యూక్లియస్ ఉందని రూదర్ఫోర్డ్ చెప్పాడు అనమాట ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా. సో ఇంకా ఎక్కడేం చెప్తానంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిట్స్ లాగా రివాల్వ్ అవుతుంటాయి అని చెప్తున్నాడు న్యూక్లియస్కి. సో ద సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఈజ్ వెరీ స్మాల్ యాజ్ కంపేర్డ్ టు సైజ్ ఆఫ్ అన్ ఆటమ్. అంతే కదండి, ఆటమ్ సైజ్ కంటే ఆటమ్ ఇది అనుకోండి న్యూక్లియస్ సైజ్ అనేది చాలా చిన్నది కదా, అదే ఇక్కడ చెప్పాడు. సో ఇంకా ఏం చెప్తానంటే డ్రాబ్యాక్స్ ఆఫ్ రూదర్ఫోర్డ్స్ మోడల్. సో ఈయన డ్రాబ్యాక్స్ ఏమొచ్చాయంటే ఈయన ఏం చెప్తాడంటే ఆటమ్ అనేది అదే ఎలక్ట్రాన్స్ అనేటివి స్టెబుల్గా ఉండవు అని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది స్టెబుల్గా ఉండకపోతే సో ఎలక్ట్రాన్ అనేది ఇలా తిరుగుతుంటుంది కదండి, ఇలా తిరుగుతున్నప్పుడు సో మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది అనుకోండి, ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు అది తన ఛార్జ్ని పోగొట్టుకుంటుంది అనమాట. సో తన ఎనర్జీని రేడియేట్ చేసుకునేస్తుంది ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు. సో దట్ ఎనర్జీని రేడియేట్ చేసుకొని తన ఎనర్జీని లాస్ అయిపోయి మళ్ళీ న్యూక్లియస్లోకి కలిసిపోతుంది అనమాట. సో న్యూక్లియస్లో కలిసిపోయిన తర్వాత ఎలక్ట్రాన్ అనేది అన్స్టేబుల్ కాబట్టి ఈ న్యూక్లియస్ కూడా అదే టోటల్ ఓవరాల్గా ఈ ఆటమ్ అనేది కూడా అన్స్టేబుల్గా ఉండాలి అని చెప్తున్నాడు. బట్ కానీ నిజాన్ని చూస్తే ఆటమ్ అనేది స్టేబుల్గా ఉంటుందండి. సో దీని ద్వారా రూదర్ఫోర్డ్ మోడల్ అనేది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తుందంటే బోర్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ అని చెప్తున్నారు. సో బోర్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ ఏంటంటే సో ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద ఆబ్జెక్షన్స్ రేజ్డ్ అగైనెస్ట్ రూదర్ఫోర్డ్స్ మోడల్. సో బోర్స్ మోడల్ అనేది పుట్ ఫార్వర్డ్, అదే రూదర్ఫోర్డ్స్ మోడల్ ఓవర్కమ్ తీసుకొని బోర్స్ మోడల్ అనేది ముందుకు వచ్చింది అనమాట. సో ఈ బోర్స్ మోడల్లో ఏం చెప్తున్నానంటే ఓన్లీ సర్టెన్ స్పెషల్ ఆర్బిట్స్ నోన్ యాజ్ డిస్క్రీట్ ఆర్బిట్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ అలౌడ్ ఇన్సైడ్ ద ఆటమ్. సో ఓన్లీ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఆటమ్ లోపల తిరుగుతుంటాయి, మిగతావన్నీ స్టేబుల్గా ఉంటాయని చెప్తున్నాడు. వైల్ రివాల్వింగ్ ఇన్ డిస్క్రీట్ ఆర్బిట్స్ ద ఎలక్ట్రాన్స్ డు నాట్ రేడియేట్ ఎనర్జీ. సో అవి తిరుగుతూ ఉన్నప్పుడు వాటి యొక్క ఎనర్జీని రేడియేట్ చేయవు ఎలక్ట్రాన్స్ అని చెప్తున్నానండి. సో ఎలక్ట్రాన్స్ అనేవి రేడియేట్ చేయకపోతే అవి న్యూక్లియస్లోకి వెళ్ళవు, అలా రివాల్వ్ అవుతూనే ఉంటాయి అనమాట. సో ఇంకెక్కడ చెప్తా అంటే బోర్స్ గురించి చెప్పారు. సో బోర్ అనే వ్యక్తి
ఈయన ఫిజిక్స్ క్యాపెన్ హెగెన్ యూనివర్సిటీలో పనిచేసేవారు అనమాట ప్రొఫెసర్గా. సో ఇంకా ఏమేం చెప్తానంటే ఈయన నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నాడు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఇన్ 1922లో నీల్స్ బోర్. సో ఈయన ఇంకా బుక్స్ రాశారండి, ద థియరీ ఆఫ్ స్పెక్ట్రమ్, అటామిక్ కాన్స్టిట్యూషన్ మరియు అటామిక్ థియరీ మరియు డిస్క్రిప్షన్ ఆఫ్ నేచర్, ఈ 3 బుక్స్ రాశారనమాట ఈయన. సో ఈయన ఏం చెప్పారంటే ద ఆర్బిట్స్ ఆర్ షెల్స్కి ఎనర్జీ లెవెల్స్, అదే ఇక్కడ షెల్స్ ఇచ్చారు చూసారా. సో ఇది ఒక ఆటం అనుకుంటే ఇక్కడ 1 షెల్ ఉంది, 2 షెల్, 3 షెల్, 4 షెల్ ఉంది. సో ఈ షెల్స్కి డిఫరెంట్ నేమ్స్ పెట్టేశారు అనమాట. సో దానికి NMLK అనే పేరు పెట్టేసి మధ్యలో న్యూక్లియస్ ఉంటుందని చెప్పేశారు. సో వీటన్నిటికీ ఎనర్జీ లెవెల్స్ ఇచ్చారనమాట. సో Kకి 1 అని, తర్వాత Lకి 2 అని, Mకి 3 అని, Nకి 4 అని చెప్పేశారు అనమాట. ఇంకెక్కడేం చెప్తానంటే అదే ఆర్బిట్స్ కన్నిటికి నేమ్స్ పెట్టేశాడు, అలాగే వాటికి నెంబర్స్ కూడా ఇచ్చేసాడు బోర్ అనే వ్యక్తి. సో ఇంకెక్కడేం చెప్తానంటే న్యూట్రాన్స్. సో న్యూట్రాన్స్ ఎవరు కనిపెట్టారంటే 1932 చాడ్విక్ అనే వ్యక్తి కనిపెట్టారు అనమాట న్యూట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ కాకుండా ఇక్కడ న్యూట్రల్గా కొన్ని ఆటమ్స్ ఉంటాయి, న్యూట్రల్గా కొన్ని ఉంటాయని, సో ఆ న్యూట్రల్గా ఉండే వాటిని న్యూట్రాన్స్ అంటామని చాడ్విక్ అనే వ్యక్తి కనిపెట్టేశాడు. సో న్యూట్రాన్స్లో హైడ్రోజన్ తప్ప మిగతా అన్ని గ్యాసెస్ ఉంటాయి. సో న్యూట్రాన్స్ని ఎంతో రిప్రజెంట్ చేస్తారనమాట. సో ఇంకెక్కడ చెప్తానంటే హౌ ఆర్ ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ డిఫరెంట్ ఆర్బిట్స్. సో అదే ఎలక్ట్రాన్స్ అనేవి డిఫరెంట్ ఆర్బిట్స్ షెల్స్ లాగా ఎలా వెళ్తాయని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడేం చెప్తున్నారంటే ఇక్కడ ఫార్మాస్ ఇచ్చారండి. సో ఇక్కడ ఉండే కింద వాటిని చూస్తే మీకు బాగా ఈ విధంగా ఉంటుంది షేప్ అనేది. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇలా రివాల్వ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఉండే కొన్ని ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏం చెప్తానంటే ఫస్ట్ బోరు ఈ విధంగా చెప్పాడండి. సో ఫస్ట్ ఇక్కడ ఒక న్యూక్లియస్ అనుకుందాం. సో ఒక న్యూట్రానే ఉంది. సో ఇంకొక నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే 2 × 1². సో 2 × 1² 2 కదండి. సో దట్ ఇక్కడ ఇంకొక ఎలక్ట్రాన్ వస్తుంది అనమాట, అదే నెక్స్ట్ అటామిక్ నెంబర్కి. సో హైడ్రోజన్ తర్వాత నెక్స్ట్ ఏమంటే హీలియం కాబట్టి, సో హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఒకటే కాబట్టి ఎలక్ట్రాన్ అనేది ఒకటే ఉంటుంది. సో అదే ఇప్పుడు హీలియం కాబట్టి సో దట్ 2 ఉంటాయి కాబట్టి ఇక్కడ 2 ఇచ్చాడనమాట ఎలక్ట్రాన్స్. సో నెక్స్ట్ ఏంటంటే 3. సో అటామిక్ నెంబర్ 3 ఏదంటే లిథియం కాబట్టి సో 2 × 1² ఇచ్చారండి ఫార్ములా. సో దట్ 2 ఒక షెల్లో 2 ఆర్బిట్స్ మాత్రమే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ దాంట్లో 2 × 2². సో ఎంతంటే దాన్ని సమ్ 8 కాబట్టి సో నెక్స్ట్ షెల్లో 8 ఉండొచ్చండి. సో ఇప్పుడు లిథియంకి 3నే ఉన్నాయి కాబట్టి 2 మళ్ళీ లిథియంకి ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు. సో అటామిక్ నెంబర్ 8, అదే అటామిక్ నెంబర్ 8 తీసుకున్నాం అనుకోండి. సో దట్ ఇక్కడ 6 వచ్చేస్తాయి. సో దట్ అటామిక్ నెంబర్ 1 మినిట్ అండి, కొంచెం డయాగ్రామ్గా బాగా నీట్గా వేసి చూపిస్తాను. సో దట్ ఇప్పుడు అటామిక్ నెంబర్ 8 తీసుకుందాం. సో అప్పుడు ఒక షెల్లో 2 వేస్తాము. సో లిమిట్ 2 అండి, ఎందుకంటే 2 × 1² 2 కాబట్టి 2 × 1² 2. 1 మినిట్ ఇక్కడ ఇచ్చారు చూసారా, ఇక్కడ ఇచ్చారు ఒక షెల్లో 2 × 1² 2. అలాగే ఎల్ షెల్ ఎన్ని ఉండాలంటే 2 × 2² 8 ఉండాలండి. ఎం షెల్లో 2 × 3² 18 ఉండాలన్నమాట. అలాగే ఎన్ షెల్లో 2 × 4² 32 ఉండాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 అటామిక్ నెంబర్కి ఇప్పుడు ఫస్ట్ షెల్లో 2 మాత్రమే ఉండాలి. సో 2 వేసాం. ఇంకా నెక్స్ట్ షెల్లో 6 వేయచ్చు అనమాట. సో 1 2 3 4 5 6 ఇలా ఈ 2 6 కలిపి 8. సో అటామిక్ నెంబర్ 8కి ఈ డయాగ్రామ్ సరిపోతుంది అనమాట. అదే ఒకవేళ 9 అనుకోండి, సో 9 తీసుకుంటే ఇంకొక షెల్ యాడ్ చేయాలండి. సో ఇంకొక షెల్ యాడ్ చేసి ఇక్కడ ఇంకొకటి వేయాలన్నమాట. అంతేగాని ఈ రూల్స్ మాత్రం బ్రేక్ చేయకూడదని బోర్ చెప్పాడండి. సో దట్ ఇక్కడ ఫస్ట్ షెల్లో 2 ఉండాలి, సెకండ్ షెల్లో 8 ఉండాలి, థర్డ్ షెల్లో 18 వరకు ఉండొచ్చు, ఫోర్త్ షెల్లో 32 వరకు ఉండొచ్చు అనమాట. సో అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఈ ఫార్ములా అనేది మర్చిపోకూడదు అనమాట. సో ఇంకెక్కడేం చెప్తానంటే అదే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 8 ఉండాలి సెకండ్ షెల్లో. అలాగే ఇంకేం చెప్తున్నారంటే electrons are not accommodated in a given shell unless the inner shells are filled. అదే ఒక షెల్ ఫిల్ అయ్యేంత వరకు ఇంకో షెల్ని ఫిల్ చేయకూడదని రూల్ చెప్పాడనమాట. సో అలాగే వేశారు ఇక్కడ. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే హైడ్రోజన్ చూసారా, ఇక్కడ హైడ్రోజన్ అనేది ఒకటే ఉంది. సో హీలియంకి ఇంకో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. సో దట్ ఇక్కడ చూసారా హీలియంని సో 2 వేసేసాడనమాట. సో ఇంకెక్కడేం చెప్తానంటే లిథియం, బేరియంకి ఇలా చూసారా, లిథియంకి అయితే 3, అదే సెకండ్ షెల్ ఓపెన్ చేసి 1 వేసాడు. అలాగే బేరియంకి ఇలా వేసాడు, బోరాన్కి, కార్బన్, నైట్రోజన్, ఆర్గాన్ చూసారా, ఈ విధంగా ఆక్సిజన్, ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. సో వాటి యొక్క అటామిక్స్ నెంబర్ ద్వారా ఇలా వేసుకుంటాడు. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ షెల్ అనేది ఫుల్ అయిపోయింది. సో ఇక్కడ మనకి తెలిసిందే సోడియంకి Na అని. సో సోడియంకి ఇంకో షెల్ ఓపెన్ చేసి ఇంకో ఎలక్ట్రాన్ వేశాడు. సో ఇంకా మెగ్నీషియంకి ఇంకో షెల్ ఓపెన్ చేసి ఇంకో 2 వేశాడు అనమాట. ఈ విధంగా ఇలా వెళ్తూ ఉంటాయి అనమాట. అదే ఎలక్ట్రాన్స్ అనేటివి ఇక్కడ ఈ విధంగా చెప్పాడు. ఈ విధంగానే రివాల్వ్ అవుతూ ఉంటాయని చెప్పాడనమాట బోర్.
సో ఇంకెక్కడ చెప్తుంటే వ్యాలెన్సీ అని చెప్పాయండి. సో వ్యాలెన్సీ అంటే ఏంటంటే మనకి తెలిసిందే ఒక స్ట్రెంత్ ఆఫ్ అన్ ఆటమ్ని వ్యాలెన్సీ అంటామని. సో ఈ వ్యాలెన్సీ అనేది కూడా డిఫరెన్షియల్స్ డిఫరెంట్ ఆర్బిట్స్ బట్టి ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ అన్ ఆటమ్ ఆర్ నోన్ యాస్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ చెప్పారు కదండి వీటి యొక్క ఇప్పుడు హైడ్రోజన్ యొక్క కెపాసిటీ 1 అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్పంటే హీలియం ఒక కెపాసిటీ 2 అనమాట. ఎందుకంటే అవుటర్ మోస్ట్ షెల్లో రెండే ఉన్నాయి కాబట్టి వీటి యొక్క వ్యాలెన్సీస్ వీటి యొక్క కెపాసిటీ 1 కాబట్టి 1 అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంకెక్కడ ఇక్కడ చార్ట్ ఇచ్చాడనమాట, మీరు బాగా గమనించండి ఈ చార్ట్ని. సో ఇక్కడ చూసారు హైడ్రోజన్ యొక్క సింబల్స్ ఇచ్చేసారు, అలాగే ఇక్కడ ఎలిమెంట్స్ ఇచ్చేసి వాటి యొక్క సింబల్స్ ఇక్కడ ఇచ్చేసాడు, అలాగే వాటి యొక్క అటామిక్స్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చేసాడు. ఇంకా ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఎవ్రీ ఎలిమెంట్లో ఈక్వల్గా ఉంటాయండి. సో ఇంకా నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కూడా సో వాటికి కన్స్టెంట్గానే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి లిథియం యొక్క న్యూట్రాన్స్ వచ్చి 4 ఉంటాయి అనమాట. అలాగే బెరీలియం యొక్క న్యూట్రాన్స్ 5 ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి అనమాట. సో ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే కేషెల్లో ఒకటి ఉంది హైడ్రోజన్, అలాగే హీలియం కేషెల్లో 2 ఉందన్నమాట. సో ఇలా 2 షెల్స్ ఉంటాయి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనము బోరాన్ ఉంది, బోరాన్లో ఎల్ షెల్లో 3 ఉంటాయి, దాని తర్వాత 4 ఉంటాయి, కార్బన్కి 4 ఉంటాయి ఎల్ షెల్లో. అలాగే ఇక్కడ సోడియంకి వచ్చేసరికి మనము ఎం షెల్ ఓపెన్ చేసాం, దాంట్లో 1 ఉంటుంది, ఎందుకంటే 8 లాస్ట్, ఎల్కి 8 లాస్ట్ ఎల్ షెల్కి, అందుకని అండి. సో దట్ అలా ఇంకా ఎన్ అనేది వేరే దానిలో స్టార్ట్ అవుతుంది అలా అనమాట. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఏం చెప్తుంటే వ్యాలెన్సీ అని చెప్పాయండి. సో వ్యాలెన్సీస్ అనేటివి వాటి యొక్క స్ట్రెంగ్త్ అనమాట. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఇక్కడ బాగా గమనించండి మీరు, ఇక్కడ 4 కార్బన్కి 4 ఉన్నాయి వ్యాలెన్సీస్. అలాగే నెక్స్ట్ నైట్రోజన్ కూడా 5 ఉండాలి కదా అని మీరు అడగచ్చు అనమాట, దానిలో డౌట్ రావచ్చు మీ అందరికీ. సో ఇక్కడ మనం కొంచెం పైకి వస్తే ఇక్కడ కార్బన్, సో ఇక్కడ కార్బన్లో 4 ఉన్నాయి. సో దీని కార్బన్లో 4 ఉన్నాయి కాబట్టి వ్యాలెన్సీ 4 అయింది. అలాగే ఇక్కడ బోరాన్లో 3 ఉన్నాయి కాబట్టి వ్యాలెన్సీ 3 అయింది. మరి నైట్రోజన్లో 5 ఉంటే 5 ఉండాలి కదా వ్యాలెన్సీ, మరి 5 లేదే అని మీరు అడగచ్చు. సో ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ నైట్రోజన్ అనేది దాని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చారండి. సో దాని మీరు బాగా గమనించండి ఇక్కడ. సో ఇప్పుడు ఆ ఎలిమెంట్స్కి ఇక్కడ బాగా గమనించండి, therefore an atom of each element has a definite combining capacity called its valency. Valency of first 18 elements is given in the last column. సో 1 minute అండి, ఈ పక్క దాంట్లో ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారండి. hence its valency is determined by subtracting 7 elements. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ కూడా ఇచ్చారు చూసారా, it is easier for బాగా గమనించింది, బట్ ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ ఫ్లోరైన్ టు గెట్ 1 ఎలక్ట్రాన్ ఇన్స్టెడ్ ఆఫ్ లూజింగ్ 7 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఇక్కడ ఫ్లోరైన్ చూసుకోండి, ఇక్కడ చార్ట్లోకి వెళ్దాము. ఫ్లోరైన్ ఎక్కడ ఉందండి? సో మనందరూ తెలిసిందే, ఇప్పుడు ఇక్కడ ఫ్లోరిన్ ఉంది. సో ఫ్లోరిన్కి వ్యాలెన్సీ ఎంత అంటే 1 ఉందండి. సో ఫ్లోరిన్కి వ్యాలెన్సీ 1 ఉంది, కానీ అవుటర్ మోస్ట్ షెల్లో ఫ్లోరిన్కి ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ బాగా గమనించండి 6 ఉన్నాయండి. సో ఫ్లోరైన్కి అవుటర్ మోస్ట్ షెల్లో 6 ఉన్నాయి, కానీ వ్యాలెన్సీ 1 అని చూపిస్తున్నారు అని మీరు అడగచ్చు. సో అది ఎందుకంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ ఇచ్చారు ఎక్స్ప్లెనేషన్ అనేది. సో ఒక ఫ్లోరిన్ అనేది ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఈజీగా గెయిన్ చేసుకుంటుందండి. ఇప్పుడు 7 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకునే దానికంటే అది లూజ్ చేసుకునే దానికంటే ఒక ఎలక్ట్రాన్ని అది ఈజీగా గెయిన్ చేసుకుంటుంది. సో దట్ అందుకే దాని వ్యాలెన్సీ 1 అని చెప్పాను అనమాట. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు, ఒక ఎలక్ట్రానే కాదు ఏ ఎలిమెంట్ అయినా సరే ఇప్పుడు అది ఈజీగా ఒక ఎలిమెంట్ని గెయిన్ చేసుకుంటుంది, కానీ 7 ఎలిమెంట్స్ లూజ్ చేసుకోదు కదండి. సో అదే అనమాట. ఇక్కడ కార్బన్ పరిస్థితి కూడా అంతే, కార్బన్ నైట్రోజన్ అండి. సో నైట్రోజన్ కూడా అవుటర్ మోస్ట్ షెల్లో 4 ఉంటాయి, మనకి వ్యాలెన్స్ 3 అని ఇచ్చారు, ఎందుకంటే ఇది 3 ఎలిమెంట్స్ని గెయిన్ చేసుకుంటుంది కానీ 4 ఎలిమెంట్స్ని లూజ్ చేసుకోలేదు. ఇది అంత ఈజీ కాదనమాట, అందుకే దీని వ్యాలెన్సీస్ 3 అని చెప్పేశారు అనమాట. సో ఈ విధంగా మనం వ్యాలెన్సీస్ని మనం జడ్జ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ అటామిక్ నెంబర్ అని ఇచ్చారండి. సో అటామిక్ నెంబర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ ఎలిమెంట్ తీసుకున్నామంటే వాటన్నిటిని మనము ప్రతి ఆటమ్ని ఒక ఎలిమెంట్ అనుకుందాం. ప్రతి ఆటంలో ఒక ఫోటాన్ ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఉంటాయి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ ఫోటాన్స్ అనేటివి, సో దట్ అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఆఫ్ అన్ ఆటమ్ విచ్ డిటర్మైన్స్ ద అటామిక్ నెంబర్. ఇట్ ఈస్ డినోటెడ్ బై జెడ్. సో దీన్ని జెడ్తో కొలుస్తామన్నమాట.
ఇక్కడ ఏం చెప్తారంటే ఫర్ హైడ్రోజన్ Z ఈక్వల్ టు 1 అంటున్నారండి. సో ఇప్పుడు ప్రోటాన్స్ అయితే ఎన్ని అయితే ఉంటాయో అన్నే అటామిక్ నెంబర్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైడ్రోజన్లో 1 ప్రోటాన్ ఉంది, అందుకే మన అటామిక్ నెంబర్ కూడా 1 అనమాట. సో ఇప్పుడు అది కార్బన్లో 6 ప్రోటాన్స్ ఉంటాయి, సో మనకు అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ కూడా 6 అనమాట. సో ఇంకేం చెప్తారంటే దేర్ఫోర్ ద అటామిక్ నెంబర్ ఈస్ డిఫైన్డ్ యాజ్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్. సో న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటంలో ఎన్ని అయితే ప్రోటాన్స్ ఉంటాయో అనే అటామిక్ నెంబర్ అనమాట. సో ఇంకేం చెప్తారంటే మాస్ నెంబర్ గురించి చెప్పారు. సారీ అండి. సో మాస్ నెంబర్ గురించి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు after studying the properties of the subatomic particles of an atom, we can conclude that mass of an atom is practically due to the photons and neutrons alone. They are present in the nucleus of an atom. Hence, photons and neutrons are called the nucleons. So, photons and neutrons nucleons అంటామండి. సో ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ సారీ అండి, నా ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టడం మర్చిపోయాను. 1 minute అండి. సో ఇది బ్యాక్కి వెళ్ళడం లేదు. సో 1 minute అండి, నేను ఫ్లైట్ మోడ్లో పెట్టేస్తాను. సారీ అండి, సారీ. ఇప్పుడు మాస్ నెంబర్ గురించి మనం చెప్పుకుందామండి. సో మాస్ నెంబర్ గురించి ఏం చెప్పుకుందామంటే ఫర్ ఎగ్జాంపుల్ మాస్ ఆఫ్ కార్బన్ తీసుకున్నామండి. సో ఇక్కడ మాస్ ఆఫ్ అయిన కార్బన్ తీసుకుంటే ఇక్కడ 12U అని ఇచ్చారండి. సో మనందరూ తెలుసు అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ 6 కదా, మరి మాస్ నెంబర్ 12 అంటున్నారు ఏంటి అని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అటామిక్ నెంబర్లో. సో అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ 6 కదండి. సో అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ 6 అయినప్పుడు 6 ఫోటాన్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు 6 ఫోటాన్స్ ఉంటాయి. సో 6 ఫోటాన్స్ ఉన్నప్పుడు మనకి 6 ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి కాబట్టి సో దీని మాస్ నెంబర్ 12 అయిపోతుందండి. 12 యూనిట్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. మనకి తెలుసుందే, మనం ఇక్కడ పైన చదువుకున్నాం అటామిక్ నెంబర్ అనేది. సో అటామిక్ నెంబర్ ఉంది కదండి, ఈ అటామిక్ నెంబర్ని మనం ఎలా చెక్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్ అనమాట. సో మనకు తెలిసిన నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఈక్వల్ టు అటామిక్ నెంబరు. సో ఇప్పుడు మాస్ నెంబర్ని ఎలా జడ్జ్ చేస్తామంటే అటామిక్ నెంబర్ని బేస్ చేసుకుంటాం. అటామిక్ నెంబర్ ఎంత, కార్బన్ది 6. సో దట్ 6 కాబట్టి సో దట్ కార్బన్లో 6 ఫోటాన్స్ ఉంటాయని మనం ఈజీగా చెప్పేయచ్చు. 6 ఫోటాన్స్ ఉంటే ఖచ్చితంగా 6 ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి అనమాట. సో మాస్ నెంబర్ అంటే 6 ఫోటాన్స్ ప్లస్ 6 ఎలక్ట్రాన్స్. సో ఈ ఫోటాన్స్ అనేది కూడా యూనిట్స్, ఎలక్ట్రాన్స్ అనేది కూడా యూనిట్స్. సో దట్ మనం 12 యూనిట్స్గా రాసేస్తాం. సో మాస్ నెంబర్ అంటే మొత్తం వాటిలో ఎన్ని అయితే యూనిట్స్ ఉంటాయో దాన్నే మనం మాస్ నెంబర్ అంటాం అనమాట. సో ఇంకా ఈ మాస్ నెంబర్ని సింబల్ ఇండికేట్ చేసి మనం ఎలా రాస్తామంటే ఇంకా చూసారా, వీటి యొక్క షేప్ ఇలా ఇచ్చారు. మాస్ నెంబరు, అటామిక్ నెంబరు, సింబల్ ఆఫ్ అన్ ఎలిమెంట్. సో మనకు తెలిసిందే నైట్రోజన్ ఒక మాస్ నెంబరు 14, ఎందుకంటే నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 7. సో అటామిక్ నెంబర్ 7 అయినప్పుడు నైట్రోజన్లో 7 ఫోటాన్స్ ఉంటాయి. అలాగే 7 ఫోటాన్స్ ఉంటే ప్రతి దాంట్లో 7 ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఫోటాన్స్ అనేవి యూనిట్స్, ఎలక్ట్రాన్స్ అనేవి కూడా యూనిట్స్. సో దట్ 14 యూనిట్స్ ఉంటాయి. సో మాస్ నెంబర్ 14 అయిపోతుంది. సో అటామిక్ నెంబరు 7. సో 14/7 n అని రాసేస్తాం. సో ఈ విధంగా మాస్ నెంబర్ని మనం రాస్తాం అనమాట. సో నైట్రోజన్ యొక్క మాస్ నెంబర్ 14/7 n అనమాట. సో ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే ఐసోటోప్స్ అంటున్నారండి. సో ఐసోటోప్స్ అంటే ఏంటంటే ఇక్కడ బాగా చెప్పారు, ద నేచర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ విచ్ హ్యావ్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్. అటామిక్ నెంబర్ అనేది సేమ్గా ఉండాలి, మాసెస్ అనేటివి డిఫరెంట్గా ఉండాలి. సో దాన్ని మనం ఐసోటోప్స్ అంటాం అనమాట. సో మనకి 3 అటామిక్ స్పైసెస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చి ప్రోటియము, డేట్రియము, ట్రియాట్రియం అనమాట. సో వీటిని మనం ఏ విధంగా రాస్తామంటే మనకు తెలుసు వాటి యొక్క అటామిక్స్ నెంబరు సేమ్గా ఉండాలి, మాస్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉండాలి. సో మనకు తెలుసు హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 1 కాబట్టి వాటి యొక్క మాస్ నెంబర్ 1 అనమాట. సో ఇక డేట్రియంలో కూడా 2 ఉంటాయి మాస్ నెంబరు, కానీ హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 1. ఇక్కడ 2/1 × H రాస్తాం. డేట్రియంలో 3 రాస్తాము. అలాగే వీటి యొక్క హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ కింద రాస్తాం, హైడ్రోజన్ రాస్తాం అనమాట. ఈ విధంగా మనము ఐసోటోప్స్ అనేటివి రాస్తాము. సో ఇక్కడ కార్బన్ ఇచ్చారు కింద, ఒకసారి మీరు చదవండి. సో ఇంకా ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇచ్చారండి. సో ఇదే మనకు అంత ఇంపార్టెంట్ కాదు, సరే అయినా ఒకసారి చూసుకుంటే మనకు 35, 37 యూనిట్స్ అని ఇచ్చాడు క్లోరైన్కి. సో 2 ఐసోటోపిక్ ఫార్మ్స్ ఇచ్చారనమాట. సో ఆ 2 ఐసోటోపిక్ ఫార్మ్స్ని క్లోరైన్లో ఏ విధంగా రాస్తామంటే సో 35 × 75/100 ఈ విధంగా రాసేస్తాము. సో దట్ ఇక్కడ గమనించండి మీరు, వాటి యొక్క మాస్ నెంబర్స్, అటామిక్ నెంబర్ యూస్ చేసుకొని సో దట్ మనం ఈ విధంగా రాసేస్తామన్నమాట ప్రాబ్లమ్ని. సో ఆ ప్రాబ్లం అనేది మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు.
సో ఇంక ఇక్కడ ఏం చెప్పారంటే అప్లికేషన్స్ ఇచ్చారండి. సో ద ఐసోటోప్ ఆఫ్ అన్ యూరేనియం ఈజ్ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్స్ అనమాట. సో మనకు తెలిసిన యూరేనియంని మనము ఫ్యూయల్గా వాడతాము న్యూక్లియర్ రియాక్టర్స్లో. ఇంకా కోబాల్ట్ క్యాన్సర్లో వాడతాము ట్రీట్మెంట్ చేసేదానికి. సో ఇంకెక్కడ ఏమిటంటే గోయిట్రిన్ వాడతాము ట్రీట్మెంట్ ఆఫ్ అయోడిన్లో. సో ఇవన్నీ ఐసోటోప్స్ వల్లనే వాడతామండి. సో ఈ ఐసోటోప్ వల్లనే దాని వల్లనే ఇది చూసారా, ద ఐసోటోప్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఆర్ ద సేమ్. నార్మల్లీ వీఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ టేకింగ్ ఏ మిక్స్చర్ అనమాట. బట్ సమ్ ఐసోటోప్స్ హ్యావ్ స్పెషల్ ప్రాపర్టీస్. అదే ఈ ఐసోటోప్స్కి కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అవే అనమాట ఇది. సో ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే ఐసో బార్స్ గురించి చెప్తున్నారండి. సో ఐసో బార్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నారు, లెట్స్ కన్సిడర్ 2 ఎలిమెంట్స్, కాల్షియం అటామిక్ నెంబర్ 20 అండ్ ఆర్గాన్ అటామిక్ నెంబర్ 18. సో ఇక్కడ చూస్తున్నారు అటామిక్ నెంబర్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి, కానీ వాటి యొక్క మాస్ నెంబర్ అనేది బోత్ 14 అనమాట. సో అటామిక్ నెంబర్స్ అనేటివి డిఫరెంట్గా ఉండి మాస్ నెంబర్స్ అనేటివి సేమ్గా ఉంటే అవే ఐసో బార్స్ అనమాట. సో దానికి ఎగ్జాంపుల్గా ఈ ఆర్గాను మరియు కాల్షియం ఎగ్జాంపుల్గా ఇచ్చారు. సో ఒకసారి మీరు బాగా చూడండి. సో ఐసోబార్స్ అంటే అదే అనమాట. ఇంకెక్కడ చెప్పారంటే వాట్ యూ హ్యావ్ లెర్న్లో ఇదే ఈ ఎలక్ట్రాన్ ప్రోటాన్ వీటన్నింటిని డిస్కవర్ చేసింది ఎవరంటే జేజే థామ్సన్, ఈ గోల్డ్ స్టైన్ అని చెప్తున్నారు. సో జేజే థామ్సన్ అనేది ఎలక్ట్రాన్స్ని ప్రపోజ్ చేశారు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తారంటే రూథర్ ఫోర్డ్ గురించి చెప్పారు. సో రూథర్ ఫోర్డ్స్ అనేటివి ఆల్ఫా పార్టికల్స్ కనిపెట్టాడు. సో అలాగే ఇంకా ఆయన అదే ఒక న్యూక్లియస్ ఉంది ఆటం లోపల అని చెప్పింది కూడా రూథర్ ఫోర్డ్. సో ఇంకా ఏం చెప్తారంటే ఒక టిన్నీ పార్టికల్స్ ఉంటాయి ఆటం లోపల, ఎలక్ట్రాన్స్ అంటే రివాల్వ్ అవుతుంటాయి అని చెప్పింది కూడా రూథర్ ఫోర్డ్. సో ఇంకా నీల్స్ బోర్ ఏం చెప్తారంటే ఈయన షెల్స్ గురించి చెప్పాడు నీల్స్ బోర్. సో దట్ ఇట్ విల్ బి మోర్ సక్సెస్ఫుల్ అనమాట నీల్స్ బోర్ మోడల్, ఎందుకంటే ఆ షెల్స్ లోపల ఎలక్ట్రాన్స్ అంటే రివాల్వ్ అవుతుంటాయి అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నారు ఆటమ్ విల్ బి స్టేబుల్ అని చెప్పాడు అనమాట నీల్స్ బోర్. సో ఇంకెక్కడ ఏం చెప్తున్నారంటే చాడ్విక్ అనే వ్యక్తి న్యూట్రాన్స్ కనుక్కున్నాడు. సో ఒక ఆటం లోపల ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అని 3 ఐటమ్స్ ఉంటాయని చెప్పారనమాట. సో దట్ ఈ 3లో కూడా న్యూట్రాన్స్ అనేవి న్యూట్రల్గా ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ ఛార్జీలు, ప్రోటాన్స్ అనేవి పాజిటివ్లీ ఛార్జ్డ్ అని చెప్పాడనమాట. సో ఇంకెక్కడ చెప్తారంటే మాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అనేది 1/2000 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ అన్ హైడ్రోజన్ ఆటమ్ అని కూడా చెప్పాడు. సో ఇంకెక్కడ చెప్పుకోవచ్చు అంటే అదే నీల్స్ బోర్ చెప్పిండేది ప్రకారము వాటి యొక్క షెల్స్ని కేఎల్ఎంఎన్గా చెప్పుకోవచ్చు. ఇంకా వ్యాలెన్సీస్, ఇంకా మనకి తెలిసిందే వ్యాలెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ ఒక స్ట్రెంత్ అనమాట ఆటమ్కి, దాన్నే మనం వ్యాలెన్సీ అంటాము. ఇట్ ఈస్ ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఆటము. ఇంకా ద అటామిక్ నెంబర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ ఇట్స్ ఆటమ్. సో మనకి తెలిసిందే ఇంకా అదే ఎన్ని ఫోటాన్స్ ఉంటాయో అవన్నీ కూడా న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటంలో కలిసి ఉంటాయి అని చెప్తున్నాడు. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద మాస్ నెంబర్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ ఇన్ ఇట్స్ న్యూక్లియస్ అనమాట. సో మాస్ నెంబర్ అనేది ఎన్ని న్యూక్లియన్స్ ఉంటాయి న్యూక్లియస్లో అవే మాస్ నెంబర్ అని చెప్తున్నారు. సో మనకి తెలిసిందే మాస్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. ఐసోటోప్స్ అంటే ఏంటంటే సేమ్ ఎలిమెంట్ ఉంటాయి, అటామిక్ నెంబర్ అనేది సేమ్గా ఉన్న డిఫరెంట్ మాస్ నెంబర్స్ ఉంటాయి. అలా ఐసోబార్స్కి వచ్చేసరికి మాస్ నెంబర్ సేమ్ ఉంటే డిఫరెంట్ అటామిక్ నెంబర్స్ ఉంటాయి అనమాట. సో ఎలిమెంట్స్ ఆర్ డిఫైన్డ్ బై నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ దే పొసెసెస్. సో ఎలిమెంట్స్ మనం ఎలా చెప్తామంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి, దాన్ని ఎలిమెంట్స్ అవి ఆ అటామిక్ నెంబర్ మనం డిఫైన్ చేస్తామని ఇక్కడ చెప్తున్నారు. సో కింద ఎక్సర్సైజ్ ఉన్నాయి, ఒకసారి మీరు చదివి చేయండి. సో ఎండ్ ఆఫ్ ది చాప్టర్ అండి. థ్యాంక్ యూ.